నమస్తే అండి. ఈరోజు మనం కేతనేని కిచెన్‌లో ఉసిరికాయ ఊరగాయ పెట్టబోతున్నాము. ఇది చాలా బాగుంటుంది. దీన్ని ఆమ్లా అంటారు హిందీలో, ఇంగ్లీష్‌లో ఇండియన్ గూస్‌బెర్రీ అని కూడా అంటారు. ఇక మనము నాటు ఉసిరికాయలు తెచ్చి బాగా క్లీన్ చేసి కడుక్కొని రెడీ చేసుకున్నాము. దీనికి కావాల్సిన మసాలా దినుసుల్లో తెల్లగడ్డలు, ఆవాలు, చింతపండు, మెంతులు, ఆవాలు తనిగా ఒక 50 గ్రాములు, తర్వాత వచ్చి మనకి రాక్ సాల్టు, మిరప పొడి, ఇవన్నీ తీసుకున్నాము. ఇందుకు గాను మనము కొద్దిగా ఎండుమిరపకాయలు కూడా తీసుకున్నాము. ఇవి మనము ఆయిల్ వచ్చి నువ్వుల నూనె కానీ శనగ నూనె కానీ వాడుకోవచ్చు. నేను మాత్రం లో క్యాలరీస్ ఆవాల నూనెతో చేస్తున్నాను. మొదటగా మనము ఆవాలు, మెంతులు లైట్గా వేయించుకొని మనము దాన్ని పొడిగొట్టుకొని ఇందులో మనం మిక్స్ అయిపోతున్నాము. కాబట్టి ఫస్ట్ ఇలా వేయించి చల్లారబెట్టుకొని పొడిగొట్టుకోవాలి. ఇక్కడ మనము ఒక 150 గ్రాములు చింతపండు తీసుకొని మనం వేడిలో నానబెట్టాము. అలాగే ఆవాలు కూడా 100 గ్రాములు తీసుకొని కొద్దిగా మనం తిరగమాత కోసం పెట్టుకున్నాము, కొద్దిగా పొడిగొట్టుకున్నాము. అది గమనించాలి. ఇక్కడ ఆయిల్ కూడా మనము ఒక 1/2 లీటరు ప్లస్ మళ్ళీ రెండోసారి 100 టోటల్ మొత్తం 350 ml తీసుకున్నాను. ఇక మనము చింతపండు నానబెట్టుకోవడం కోసము వేడి నీళ్ళు చేసి చింతపండులో నానబెట్టాలి. ఎందుకంటే ఈ ఊరగాయకి ఎక్కడ కానీ తేమ తగలకూడదు, పచ్చి నీళ్ళు తగలకూడదు. అందుకని మనం వేడి చేసి ఇంత చింతపండులో నానబెడుతున్నాము. బాగా చింతపండు డ్రైన్ చేసి ఆ గుజ్జును మాత్రం మనం దీనిలో వాడుకోబోతున్నాము. సో ఇక్కడ మనము వేడి చేసి చల్లారబెట్టుకున్నటువంటి మెంతులు, ఆవాలు రెడీ అయినాయి. దీన్ని మనం మసాలా కొట్టుకుని రెడీ చేసుకున్నాము. మసాలా కూడా రెడీ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనము ఉసిరికాయల్ని నూనెలో వేయించడం కోసం మనం ఆవాల నూనె తీసుకున్నాను. 200 నుంచి 1/2 లీటర్ వరకు మనం ఆవాలను తీసుకుని అందులో పచ్చి ఉసిరికాయలు అందులో తేమ పోయే వరకు బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా మనం వేయించబోతున్నాము. ఆ బాగా వేగిన తర్వాత ఏదైతే ఉసిరికాయలు గోల్డెన్ కలర్ వస్తాయో అప్పుడు తీసి మనం ఆరబెట్టి మళ్ళీ ఊరగాయలు అయిపోతున్నాం. ఉసిరికాయ విషయానికి వస్తే మన ఇండియన్స్ ఏదో ఒక రూపంలో ఇది బాగా తింటాము, కానీ చాలా తగ్గించారు. ఇప్పుడు ఏదో ఒక రూపంలో, పొడి రూపంలో, కాయ రూపంలో, ఏదో ఒక రూపంలో మనం ఉసిరికాయ తీసుకోవడం చాలా ఆరోగ్యానికి మంచిది. చెప్పాను కదండి, బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం వేయించాలి. చూడండి, ఇప్పుడు లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేసింది. సో ఇలాగ 2-3 వాయిల్లో మరీ ఎక్కువ వేయకుండా ఆ నూనెలోనే, ఎందుకంటే ఆ నూనె మనం ఊరగాయలు వాడుకోవాలి. మన గోల్డెన్ కలర్లో ఇలా వచ్చే వరకు వాడుకొని తీసి పక్కన పెట్టి చల్లారబెట్టుకోవాలి. ఇక మనం ఈ రెండో వాయి కూడా, అంటే రెండోసారి కూడా మళ్ళీ వేసి ఆ మిగిలినటువంటి ఉసిరికాయల్ని మనం ఆయిల్లో వేడి చేస్తున్నాము. మళ్ళీ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వాటిని కూడా వేడి చేసుకొని అన్నీ తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం చెక్ చేద్దాం ఉసిరికాయలు బాగా ఉడికి మెత్తబడాలి అని. చూడండి, ఇలాగ ఉడికి మెత్తబడాలండి. అప్పుడు మనకి రెడీ అయినట్టు లెక్క అనమాట. ఇక్కడ మనము పసుపు తీసి పెట్టుకున్నాము 1.5 టీ స్పూను, అలాగే జీలకర్ర 1.5 టీ స్పూను, ఎండుమిరపకాయలు మనం రెడీ చేసుకున్నాం. చింతపండు కూడా బాగా ఈ వేడి నీళ్ళలో నానిపోయింది. దీన్ని బాగా పిసికి గుజ్జు చేసి వడకట్టి ఆ చెత్త అంతా తీసేసి ఓన్లీ ఆ గుజ్జు పేస్ట్ మాత్రం తీసుకుని రెడీ చేసుకుని మనం పెట్టుకోవాలి. చూడండి, ఎలాగైతే మనకి ఎగ్దం పేస్ట్ అయిపోయి డస్ట్ లేకుండా రెడీ అయిపోయింది. సో మసాలా ఇక హింగు కూడా మనం తీసి పెట్టుకుంటాం. ఒక 1/2 టీ స్పూన్ హింగు వేయాలి. పచ్చి మన కరివేపాకులు, ఎందుకంటే కరివేపాకు ఎంత వేస్తే అంత బెస్ట్గా ఉంటుంది. ఇందులో మనం గుర్తుంచవలసిందంటే కరివేపాకు కానీ తెల్లగడ్డలు కానీ ఎంత మ్యాక్సిమం ఇందులో యాడ్ చేసినామంటే ఆ ఫ్లేవర్ కూడా మనకి ఇస్తుంది. తెల్లగడ్డలు కూడా మనకు ఊరగాయలాగానే మనం తినచ్చు. కరివేపాకు వేస్తే మాత్రం మనం తినేటప్పుడు అన్నంలో కలుపుకున్నప్పుడు చాలా బాగుంటుంది. ఓకే, మిగిలిన ఆవాల నూనె 1/2 లీటర్ మనం బాగా వేడి చేసి మనం పెట్టుకుంటాము. ఇప్పుడు దీంట్లో కొద్దిగా హింగ వేస్తున్నాము. ఏదైతే మనం 1.5 స్పూన్ చెప్పాము. అలాగే మనం ఆ మిగిలిన ఆవాలు వేసేసాము. దాంట్లో ఇప్పుడు ఆ ఎండుమిరపకాయలు కూడా వేసాము. ఎండుమిరపకాయలు ఇంకా కూడా ఎక్కువ వేసుకోవచ్చు, బాగా టేస్ట్ వస్తుంది. పసుపు వేసాము, ఎందుకంటే తెల్లగడ్డలు, ఎండుమిరపకాయలు, అలాగే వెల్లుల్లి ఏదైతే ఉందో అవి మనం యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనం తినేటప్పుడు అన్నంలో కూడా మనకి అవన్నీ టేస్ట్ బాగా ఇస్తాయి. మన కరివేపాకు కూడా వేసాము. కరివేపాకులో కూడా అలాగే పచ్చిగా వేస్తే ఆ పచ్చిదనం పోయే వరకు నూనెలో బాగా వేగిపోతుంది, రెడీ అవుతుంది. ఇప్పుడు మనం ఏదైతే చింతపండు పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నామో వేడి నీళ్ళలో నానబెట్టి దాన్ని వేస్తున్నాము. మనకి రేపు ఊరగాయలు తినేటప్పుడు అన్నం పేస్ట్ ఇవ్వబోయేది ఈ పేస్ట్ అనేది. ఈ మసాలా పేస్ట్ అనేది మనకి కాయకి బాగా పట్టి కాయ
విత్ ఆ గుజ్జుతో కూడా మనం తినబోతున్నాం. అదే టేస్ట్ ఇస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ మనం చింతపండు గుజ్జుతో చేసినటువంటి మసాలా రెడీ అయిపోయింది. ఇక మనం ఈ కాయలు ఏదైతే ఉన్నాయో బాగా మనం వేయించినట్టువి ఉసిరికాయలని ఇప్పుడు వీటిలో మనం కొట్టిపెట్టుకున్న డ్రై మసాలాతో మిక్స్ చేసి తగినంత ఉప్పేసి బాగా నీట్గా కారం వేసి దాన్ని మనం రెడీగా డ్రైగా అనమాట, ఎక్దమ్ డ్రైగా ఉంటుంది, మనం మిక్స్ చేసి పెట్టుకుంటాము. అన్నీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఏదైతే నూనెతో చింతపండు పేస్ట్ చేసి మనం రెడీ చేసి పెట్టుకున్నాం మసాలా, అది ఇందులో మిక్స్ చేసేస్తున్నాం. బాగా చల్లారిపోయింది. ఇప్పుడు ఈ డ్రై మసాలాలతో కూడా మనం మిక్స్ చేసి బాగా కలబెట్టిన తర్వాత నూనెలో ఒక 2-3 రోజులు నానిన తర్వాత ఆ టేస్ట్ అంతా ఉప్పు అంతా కాయలకి పట్టినప్పుడు మనం స్టార్ట్ చేసుకోవచ్చు తినడం. అప్పుడు బాగుంటుంది. చూడండి 3 days అయిపోయింది, మనకి రెడీ అయిపోయింది. ఇక్కడ ఒకటి గమనించాలి, ఉప్పు ఏదైనా తక్కువ ఉంటే కానీ ఈ స్టేజ్లో మనం కొద్దిగా మిక్స్ చేసుకోవచ్చు. అలాగే ఆయిల్ తక్కువ ఉంటే మాత్రం మళ్ళీ వేడి చేసి ఆయిల్ ఈ ఏదైతే ఉసిరికాయలు ఉన్నాయో అది మొత్తం మునిగే వరకు మనం పెడితేనే స్టాకు ఉసిరికాయలు బూజు పట్టుకుంటూ ఉంటాయండి. కాబట్టి ఆయిల్ మళ్ళీ అవసరమైతే మిక్స్ చేసుకోండి. చూడండి, నేను కూడా కొద్దిగా ఆయిల్ వేడి చేసి చల్లార్చి మిక్స్ చేశాను కాబట్టి టోటల్ ఆల్మోస్ట్ అన్ని మునిగేట్టుగా వచ్చింది. అప్పుడే మనం సర్వ్ చేస్తాము. ఓకే, ఇక్కడ మీకు విషయం చెప్పాలండి, ఈ ఉసిరికాయల ఊరగాయ అనేది చాలా ఆరోగ్యానికి మంచిది. ఎన్నో రకరకాలుగా ఉసిరికాయలు తింటాం మనము, ఏ విధంగా తీసుకున్నా చాలా మంచిది. మీరు కూడా ట్రై చేయండి. నాకు చాలా బాగా వచ్చిన టేస్ట్, మీకు చాలా బాగుంది. ఇదే పద్ధతి చేయండి. మనం పిల్లలకి పెద్దలకి అందరికీ చాలా బాగుంటుంది. అన్నంలో కానీ చపాతీలు దేంట్లోనే తినచ్చు, చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి మంచిది. మీరు ట్రై చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోస్ అందరికీ ఫార్వర్డ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇక మీరు తప్పకుండా ఊరగాయ వేసిన తర్వాత అది ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఇక్కడ నేను ఊరగాయ పక్కన పెట్టినటువంటి ఫ్రెష్ ఆమ్లా ఏదైతే ఉసిరికాయలు ఉన్నాయో వాటితో నేను ఫ్రెష్ జ్యూస్ చేస్తాను. అది కూడా నేను వీడియోలో పెడుతున్నా, చూడండి, మీరు ట్రై చేయండి. ఉసిరికాయలు ఎంత మ్యాక్సిమం తింటే అంత ఆరోగ్యానికి మంచిది. మీరందరూ ట్రై చేస్తారని కోరుకుంటున్నాను. ఉసిరికాయతో జ్యూస్ కలిపిన రైస్ తింటున్నాను, చాలా సూపర్గా వచ్చింది.